Good morning everyone. This is Ramesh Kandikunda. Welcome to our channel Ramesh Kandikunda Chemistry channel. So, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్. అంటే ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ కెమికల్ బాండ్లో థర్డ్ వన్ అయినటువంటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డేటివ్ బాండ్. తెలుగులో సమన్వయ సంయోజనీయ బంధం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దీన్నే మనం డేటివ్ బాండ్ అని కూడా అంటాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డేటివ్ బాండ్. దీన్నే తెలుగులో మనం సమన్వయ సంయోజనీయ బంధం అంటాం. సమన్వయ సంయోజనీయ బంధం. సో టుడే టాపిక్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ ఆర్ సమన్వయ సంయోజనీయ బంధం. ఓకేనా? సో ఏంటి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్? డేటివ్ బాండ్ అంటే ఏంటి అంటే, మనం కెమికల్ బాండ్లో అంటే లాస్ట్ 2 వీడియోస్లో మనం కనుక చూసినట్లయితే అయానిక్ బాండ్ గురించి మాట్లాడుకున్నాం, అలానే కోవలెంట్ బాండ్ గురించి మాట్లాడుకున్నాం. సో అయానిక్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ యాటమ్ అంటే ఎలక్ట్రాన్లు అనేవి ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి స్థానాంతరం చెందుతున్నాయి. ఎగ్జాంపుల్కి ఏ అనే యాటమ్ అండ్ బి అనే యాటమ్ తీసుకుంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ యాటమ్ టు బి యాటమ్. సో ఏ ఈజ్ కాల్డ్ ఏ క్యాటయాన్, బి యానియాన్. అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేసిన దాన్ని క్యాటయాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ క్యారీ చేసే దాన్ని యానియాన్ అంటాం. ఇలా క్యాటయాన్ యానియాన్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ని అయానిక్ బాండ్ అని నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ కోవలెంట్ బాండ్కి వచ్చాం. సో మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 యాటమ్స్ అని మాట్లాడుకున్నాం. మ్యూచువల్ షేరింగ్ ఆర్ ఈక్వల్ షేరింగ్ అంటే ఏ అనేది తీసుకున్నాం, బి అనేది తీసుకున్నాం, రెండు కూడా ఈక్వల్గా పంచుకున్నాయి ఎలక్ట్రాన్లు. అంటే ఏ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, బి అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, రెండు ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి, బాండ్ ఫామ్ అయింది. దాన్ని మనం కోవలెంట్ బాండ్ అన్నాం, సంయోజనీయ బంధం. ఇక మనం టుడే టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చినట్లయితే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇందులో ఏం జరుగుతుందంటే, ఏ అనే యాటమ్, బి అనే యాటమ్ ఉంటుంది. ఏ అనే యాటమ్ దగ్గర ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంటాయి, బి అనే యాటమ్ దగ్గర ఖాళీ ఆర్బిటాలు ఉంటాయి. అంటే వన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషియస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీషియస్. వన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీషియస్ మీన్స్ ఎలక్ట్రాన్ మోర్ యాటమ్. అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీషియస్ అంటే ఎలక్ట్రాన్ కొరత కలిగింది, ఎలక్ట్రాన్ తక్కువగా ఉన్నది. దాన్నే ఖాళీ ఆర్బిటాల్, ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి ఆర్బిటాల్. అంటే ద కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆర్ డేటివ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎలక్ట్రాన్ రిచ్ యాటమ్ అండ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ యాటమ్. ఓకేనా? సో అది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చూస్తే వన్ ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ యాటమ్, ఎలక్ట్రాన్ రిచ్ యాటమ్. అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ యాటమ్. అంటే ఒకటి ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్నది, మరొకటి ఎలక్ట్రాన్లు కొరత కలిగినది. అటువంటి వాటి మధ్య ఫామ్ అయ్యే బాండే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. మీన్స్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ డోనార్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్. అంటే రెండు పరమాణువుల మధ్య బంధం ఏర్పడుతుంది. ఏ విధంగా? ఒక పరమాణువు ఎలక్ట్రాన్లు అధికంగా ఉండి ఎలక్ట్రాన్లు దానం చేస్తూ, మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్లు తక్కువగా ఉండి ఎలక్ట్రాన్లు స్వీకరిస్తూ ఉండటం వలన ఆ రెండింటి మధ్య ఏర్పడిన బంధమే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, సమన్వయ సంయోజనీయ బంధం. సో one is electron rich atom. That electron rich atom act as a electron donor.
and another one is electron deficient atom. It contains empty orbitals. Then the electron deficient atom accept electrons from electron rich or electron donor atom, then form a coordinate covalent bond. అంటే ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్నటువంటి పరమాణువు ఎలక్ట్రాన్లను దాతగా ప్రవర్తిస్తూ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నటువంటి మరియు ఖాళీ ఆర్బిటాల్లో ఉన్నటువంటి పరమాణువుకు ఎలక్ట్రాన్లు స్వీకరించి ఏర్పడే బంధమే సమన్వయ సంయోజనీయ బంధం. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకటి మనకి డోనార్గా యాక్ట్ చేస్తుంది, మరొకటి యాక్సెప్టార్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏ అనేది ఒక ఆటం, బి అనేది ఒక ఆటం అనుకుంటే ఏ అనేది ఎలక్ట్రాన్ డోనార్ అంటే ఎలక్ట్రాన్ దాత ప్రవర్తిస్తుంది, మరొకటి యాక్సెప్టర్ అంటే ఎలక్ట్రాన్లు గ్రహీతగా యాక్ట్ చేస్తుంది. సో ఏ అనేది ఎలక్ట్రాన్లు ఇస్తుంది ఎవరికి? బికి. కాబట్టి ఎలక్ట్రాన్లు ఏ అనేది ఎలక్ట్రాన్లు బికి డొనేట్ చేస్తుంది. కాబట్టి ఏని మనం డోనార్ అంటాం, బిని మనం యాక్సెప్టర్ అంటాం. నెక్స్ట్ ఏ దగ్గర అన్పెయిడ్ ఆర్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ దీన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా అంటాం. లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కి, పెయిర్డ్ ఎలక్ట్రాన్స్కి, లోన్ పేర్ ఎలక్ట్రాన్స్కి డిఫరెన్సెస్. సో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బీకి డొనేట్ చేస్తుంది. బి దగ్గర ఎంటీ ఆర్బిటాల్ ఉంది, ఈ ఎంటీ ఆర్బిటాల్లోకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఫామ్ అయిన బాండ్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, దీన్ని డేటివ్ బాండ్, తెలుగులో సమన్వయ సంయోజనీయ బంధం అని అంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్లు అనేవి ఈ ఖాళీ ఆర్బిటాల్లోనికి వెళ్తాయి. అండ్ నెక్స్ట్ యాసిడ్ బేసెస్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ ఆర్ కాల్డ్ లూయిస్ బేస్. ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్ అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నదాన్ని ఎప్పుడు కూడా మనం ఏమంటాం? లూయిస్ క్షారం అంటాం. ఏమంటారు? లూయిస్ క్షారం. ఎలక్ట్రాన్ డిఫిషియంట్ ఆటమ్ ఆర్ కాల్డ్ లూయిస్ యాసిడ్. లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్లు స్వీకరించేది, ఎలక్ట్రాన్లు తీసుకునేదాన్ని ఎప్పుడు కూడా ఏమంటాం? లూయిస్ ఆమ్లం అని అంటాం. ఓకేనా? సో ఇది మీకు మళ్ళీ యాసిడ్ బేసెస్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది, లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్ అనేవి. జస్ట్ ఇక్కడ నేర్చుకోండి. ఎలక్ట్రాన్లు అధికంగా ఉంటే లూయిస్ క్షారం, ఎలక్ట్రాన్లు తక్కువగా ఉండేది లూయిస్ ఆమ్లం. ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది డోనార్గా యాక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి అది గ్రహీతగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం కోవలెంట్ బాండ్ని స్ట్రైట్ లైన్తో ఇండికేట్ చేసాం. కోవలెంట్ బాండ్ని ఇలా స్ట్రైట్ లైన్తో ఇండికేట్ చేసాం. అదే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని యారోతో ఇండికేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దీని మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఎగ్జాంపుల్కి అమోనియం అయాన్ తీసుకుందాం. అమోనియం అయాన్. సో అమోనియా వేరు, అమోనియం అయాన్ వేరు. అమోనియా అంటే NH3 కోవలెంట్ బాండ్ వీడియో ఒకసారి మీరు చూడండి, అందులో క్లియర్గా ఉంటుంది. ఎలా ఫామ్ అయ్యింది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది అమోనియం, IUM, ఇఎం అని వస్తుంది లాస్ట్, IUM, ఇఎం, అమోనియం. సో దీని ఫార్ములా వచ్చి మనకి NH4 ప్లస్ ఛార్జ్, అంటే ప్లస్ ఛార్జ్ ఉన్నవి లాస్ట్లో ఇఎం అని వస్తుంది. ఇది ఇనార్గానిక్ నామన్క్లేచర్, అంటే అకర్బన రసాయన శాస్త్ర నామకరణ విధానం. ఇది మనం తర్వాత వీడియోస్లో చూసుకుందాం. ప్రజెంట్ అమోనియం అయాన్ మీన్స్ NH4 ప్లస్. ఇందులో మనకి కోవలెంట్ బాండ్ ఉంటుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా ఉంటుంది. సో ఏ విధంగా కోవలెంట్ ఉంది, కోఆర్డినేట్ కోవలెంట్ ఏ విధంగా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి చెప్తాను. సో NH4 ప్లస్ దాన్ని మనం సెపరేట్ చేసినట్లయితే NH3 అండ్ H ప్లస్. ఓకేనా? సో దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? NH3
అండ్ హెచ్ ప్లస్ 3 + 1 4 హెచ్లు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో 3 + 1 4 H4 NH4+. ఓకేనా, ఆ విధంగా స్ప్లిట్ చేసాం. సో NH3 అండ్ H ప్లస్ మీకు క్లియర్గా అర్థం అవటం కోసం అలా రాశాను. సో ఇక్కడ మనకి NH3లో 2 లోన్ పెయిర్స్ ఉంటాయి, అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. లోన్ పెయిర్ 1 పెయిర్ ఉంటుంది. నెక్స్ట్ H ప్లస్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, పాజిటివ్ ఛార్జ్ ఇండికేట్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ప్లస్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ కోల్పోయిన దానికి సూచన అని. సో హైడ్రోజన్ మనకి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. హెచ్ ప్లస్ అంటే ఆ 1 ఎలక్ట్రాన్ కూడా పోయింది, అంటే ఇక్కడ ఎవరుంటారు, ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. ఓకేనా, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 1. దట్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్. ఇక్కడ మనకి హెచ్ ప్లస్ మీన్స్ ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ప్లస్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ప్లస్ అంటే ఎలక్ట్రాన్ కోల్పోవటం. ఎన్ని ఎలక్ట్రాన్ కోల్పోయింది, 1 ఎలక్ట్రాన్ కోల్పోయింది. అంటే ఇక్కడ మనకు ఓన్లీ 1 ప్రోటాన్ మాత్రమే ఉంది, ఎలక్ట్రాన్ లేదు. సో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి అక్కడ మనం ఎంటీగా వేసాం, ఎంటీ ఆర్బిటాల్. ఓకేనా, సో మనం డెఫినేషన్లో చెప్పాం, 1 ఈజ్ ఎలక్ట్రాన్ రిచ్ యాటమ్ అండ్ అనదర్ 1 ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ యాటమ్. డిఫిషియంట్ యాటమ్ కంటైన్స్ 1 ఎంటీ ఆర్బిటాల్ అని. సో ఇది ఎలక్ట్రాన్ రిచ్ యాటమ్, అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆక్టెట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలక్ట్రాన్ డిఫిషియంట్, ఎలక్ట్రాన్ కొరత కలిగింది, ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి, అందుకని ఎంటీ ఖాళీ ఆర్బిటాల్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ NH3 యాక్ట్ యాజ్ ఏ డోనార్, అంటే దాతగా ప్రవర్తిస్తూ ఎవరికి ఎలక్ట్రాన్లు ఇస్తుంది, హెచ్ ప్లస్కి ఇస్తుంది. సో హెచ్ ప్లస్ యాక్ట్ యాజ్ ఏ యాక్సెప్టార్, అంటే స్వీకర్త. ఏం తీసుకుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ని హెచ్ ప్లస్ తీసుకుంది. సో అలా హెచ్ ప్లస్ తీసుకోవటం వల్ల దీనికి 2 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అంటే హీలియం కాన్ఫిగరేషన్ వచ్చి ఇది స్టేబుల్ అయింది. ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ వచ్చింది, హీలియం కాన్ఫిగరేషన్ వచ్చి ఇది స్టేబుల్ అయింది. ఇక్కడ NH3 ఎక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆల్రెడీ ఇక్కడ మనకి ఆక్టెట్ రూల్ ఉంది. ఓకేనా, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఇన్ అమోనియం అయాన్. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు అమోనియం అయాన్లోనే కోవలెంట్ బాండ్ ఎలా ఉంది, కోఆర్డినేట్ కోవలెంట్ ఎలా ఉంది, మొత్తం కలిపి చెప్తాను, ఒకసారి చూడండి. నైట్రోజన్ 7 1s2 2s2 2p3. సో మనకి 2 + 2 4 + 3 7 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. వ్యాలెన్స్ షెల్ వచ్చి మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, సో అండ్ 5 ఉన్నాయి, దీనికి ఇంకా మనకి 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చినట్లయితే ఆ 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది. మన కాంబినేషన్లో NH4+ మాట్లాడుతున్నాం, NH4+ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హైడ్రోజన్స్ తీసుకుందాం, 3 హైడ్రోజన్స్ తీసుకుందాం. ఈచ్ హైడ్రోజన్ క్యారీస్ 1 ఎలక్ట్రాన్. సో 1s1. అలాంటివి మనం ఎన్ని తీసుకున్నాం, 3 తీసుకున్నాం. సో 1s1 అంటే 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేసింది. ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్, థర్డ్ హైడ్రోజన్. ఓకేనా, ఇది మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే లాస్ట్ కోవలెంట్ బాండ్ చెప్పాను లాస్ట్ వీడియో, ఆ వీడియో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి, 2s2 కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. 2s2 కంప్లీట్గా ఫిల్ అయితే బాండ్లో పార్టిసిపేట్ చేయదు. అలా పార్టిసిపేట్ చేయకపోతే వాటిని ఏమంటాం, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. వాటినే లోన్ పెయిర్స్ అని కూడా అంటాం. ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, 1 పెయిర్ ఉంది, 2s2 కదా. ఓకేనా, ఇది NH3, ఇది కంప్లీట్గా ఎవరు, NH3 కోవలెంట్ బాండ్ ఈక్వల్గా షేర్ చేసుకున్నాయి. ఇప్పుడు దీనికి మనం కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి కదా, దానికి మనం H+ ఇచ్చాం, అంటే ఎంటీ ఆర్బిటాల్ డొనేట్ చేసింది. అది కంప్లీట్గా మనకి NH4+ అమోనియం అయాన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ తీసుకొని మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి వాటర్, H2O అంటే ఎవరు, వాటర్ అన్నమాట ఇది.
సో ఈ వాటర్ని తీసుకొని కోవలెంట్ బాండ్ ఫామ్ చేసి తర్వాత కోఆర్డినేట్ కోవలెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఆక్సిజన్, కాబట్టి ఆక్సిజన్ తీసుకున్నాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p4. వ్యాలెన్స్ షెల్ ఏంటి? 2s2 2p4. ఓకేనా? సో 2s2 2p4 1 2 3 4. సో వ్యాలెన్స్ షెల్లో బాండ్లో పార్టిసిపేట్ చేసేవి ఎన్ని ఉన్నాయి? 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. బాండింగ్లో పార్టిసిపేట్ చేయలేని పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? 2 పెయిర్స్ ఉన్నాయి. అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. టోటల్గా 6 ఉన్నాయి. 2 + 4 6 ఉన్నాయి. ఇంకా ఆక్టెట్ కావాలంటే ఎన్ని కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 2 వస్తే 6 + 2 8. కాబట్టి H2 2 హైడ్రోజన్స్ తీసుకుందాం. H1 1s1. నెక్స్ట్ అలానే మరొక హైడ్రోజన్ తీసుకుందాం. 1s1. ఓకేనా? సో H2Oలో మనకి కోవలెంట్ బాండ్ ఫామ్ అయిపోయింది. H2Oలో కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. ఆక్సిజన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, హైడ్రోజన్కి హీలియం కాన్ఫిగరేషన్ వచ్చిందంటే ఈ 2 హైడ్రోజన్స్కి ఇండివిజువల్గా హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది, ఆక్సిజన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో ఈ విధంగా వాటర్ మాలిక్యూల్ స్టేబుల్ అయింది. సో వాటర్ మాలిక్యూల్ స్టేబుల్ అయింది, కానీ ఆక్సిజన్ మీద మనకి ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4. అంటే వ్యాలెన్స్ షెల్లో ఉంటూ బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యలేనివి, వాటినే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని కానీ లోన్ పెయిర్స్ అని కానీ అంటాం. సో నాన్ బాండింగ్ ఆర్ లోన్ పెయిర్స్ ఇలా ఇండికేట్ చేసాం. సో ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎలా యాక్ట్ చేస్తుంది? డోనార్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎవరికి డొనేట్ చేస్తుంది అంటే H+ మీన్స్ ఎంటీ ఆర్బిటాల్. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఒక్క ఎలక్ట్రాన్ కూడా లాస్ అయిపోయింది కాబట్టి ఎంటీ ఆర్బిటాల్, ఖాళీ ఆర్బిటాల్ వచ్చింది. ఈ ఖాళీ ఆర్బిటాల్కి H2Oలో ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇవే డొనేట్ చేస్తాయి. ఇవి డొనేట్ చేయవంటే ఇవి డొనేట్ చేస్తాయి. మీరు ఏవి కావాలనుకుంటే అవి చూసుకోండి. అంటే పై 2 కానీ కింద 2 మీ ఇష్టం. సో ఈ 2 ఎలక్ట్రాన్లు డొనేట్ చేసి H+ యాక్సెప్ట్ చేసింది కాబట్టి H+ యాక్ట్ యాజ్ ఎ యాక్సెప్టార్, H2 యాక్ట్ యాజ్ ఎ డోనార్. H2O మాలిక్యూల్లో ఏ యాటమ్ డోనార్ అంటే ఆక్సిజన్ యాటమ్ డోనార్. వాటర్ మాలిక్యూల్ డోనార్. వాటర్ మాలిక్యూల్ కాకుండా యాటమ్ ఎవరు అంటే ఆక్సిజన్ యాటమ్ డోనార్, హైడ్రోజన్ యాటమ్ యాక్సెప్టార్. ఓకేనా? సో డోనారే క్యారెక్టర్ ఏంటి? లూయిస్ బేస్ క్యారెక్టర్. డోనార్ క్యారెక్టర్ ఏంటి? లూయిస్ బేస్ క్యారెక్టర్. యాక్సెప్టర్ క్యారెక్టర్ ఏంటి? లూయిస్ యాసిడ్ క్యారెక్టర్. ఓకేనా? లూయిస్ యాసిడ్ మీన్స్ యాక్సెప్టార్, లూయిస్ బేస్ మీన్స్ డోనార్. సో ఇప్పుడు ఈ టోటల్ ఎగ్జాంపుల్ అంటే H2O అండ్ H+ కలిపితే Hలు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. 3. ఆక్సిజన్స్ ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. సో H3O ప్లస్ అయాన్. అంటే మన సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరో H3O ప్లస్ అయాన్. దీన్ని హైడ్రోనియం అయాన్ అంటాం. ఏంటి దీని పేరు? హైడ్రోనియం అయాన్. ఫస్ట్ మాట్లాడుకున్నది అమోనియం, సెకండ్ మాట్లాడుకున్నది హైడ్రోనియం. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ IUM ఇఎం అని వస్తుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రతిదానికి కూడా ఇఎం వస్తుంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ అన్నమాట ఇది. సో హైడ్రోనియం అయాన్, ఫస్ట్ది అమోనియం అయాన్. సో ఈ ఎగ్జాంపుల్స్ డెఫినేషను అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి క్లియర్ చేసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇక దీని ప్రాపర్టీ విషయానికి వస్తే
కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అంటే కోవలెంట్ బాండ్ క్యారెక్టర్స్ ఏవైతే మాట్లాడుకున్నామో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ క్యారెక్టర్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అంటే కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్స్ డిజాల్వ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్ బికాస్ దోస్ ఆర్ నాన్ పోలార్ బాండ్. ఇది మనకి నాన్ పోలార్ బాండ్ కాబట్టి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతుంది. లైక్ బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కిరోసిన్, సోన్. అంటే సంయోజనీయ బంధం అధ్రువ బంధం, సమన్వయ సంయోజనీయ బంధం కూడా అధ్రువ బంధమే. సో అధ్రువ సమ్మేళనాలు అధ్రువ ద్రావణుల్లోనే కరుగుతాయి. అధ్రువ ద్రావణులు అంటే ఎవరు అంటే బెంజిన్, కిరోసిన్, నాఫ్తా, డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే అధ్రువ సమ్మేళనాలు. అధ్రువ సమ్మేళనం అధ్రువ సమ్మేళనంలో కరుగుతుంది, ధ్రువ సమ్మేళనం ధ్రువ సమ్మేళనాల్లో కరుగుతుంది. అంటే అయానిక్లో డిజాల్వ్ అవుద్ది, కోవలెంట్లో డిజాల్వ్ అవుద్ది, కోఆర్డినేట్ కోవలెంట్లో డిజాల్వ్ అవుతుంది. ఆ విధంగా అంటే కోఆర్డినేట్ కోవలెంట్ డిజాల్వ్ అవుతాయి మళ్ళీ, ఎందుకంటే రెండింటి ప్రాపర్టీస్ సేమ్. సో అండ్ నెక్స్ట్ దోస్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్స్. కోవలెంట్ బాండ్స్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైట్స్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఆల్సో నాన్ ఎలక్ట్రోలైట్స్. ఇవి కూడా అవిద్యుత్ విశ్లేషకాలు. ఓకేనా? సో ఇది మనకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, సమన్వయ సంయోజనీయ బంధం. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేదు, నాకు మరలా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరలా ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయే విధంగా మ్యాక్సిమం మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా మరొక వీడియో నేను చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండి మరికొన్ని వీడియోస్ చేయడానికి, ఇంకా ఎక్కువ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ.